స్కిన్ బాగుండడం కోసం ఎందుకు అంత కేర్ తీసుకోవాలి? ప్రతి ఒక్కరికి బేసిక్ స్కిన్ కేర్ నాలెడ్జ్ అనేది తెలియాలన్నమాట. అన్నీ మన స్కిన్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. స్కిన్ కేర్ నాలెడ్జ్ లేకపోయినా అప్పుడు మినిమం అనేది మెయింటైన్ చేసేదాన్ని. వీడు మనిషా పశువా? మన స్కిన్ కి ఏం సెట్ అవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ మాన్సా. వెల్కమ్ టు మై ఛానల్ బ్లష్ మూవీ. ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది, ఏమైపోయింది అమ్మాయి అనుకుంటున్నారా? చిన్న ఇష్యూ అయ్యింది, ఏం లేదు. యూట్యూబ్కి కొత్త కదా, కొంచెం డిస్టర్బెన్సెస్గా అలా నడుస్తుంది అనమాట. సో నేను ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అది ఎందుకో అప్లోడ్ అవ్వట్లేదు. అది ఇష్యూ ఏంటో నాకు తెలియలేదు, అందుకనే ఇంత లేట్ అయిపోయింది వచ్చినప్పటికీ. ఈ రోజు వీడియో వచ్చేసి స్కిన్ కేర్. ఈ రోజు మొత్తం ఫుల్గా స్కిన్ కేర్ కోసం మాట్లాడుకుందాం. మన స్కిన్ బాగుండడం కోసం ఎందుకు అంత కేర్ తీసుకోవాలి అని ఆలోచిస్తారా మీరు కూడా ఎప్పుడైనా? అస్సలు అలా ఆలోచించొద్దు. మన స్కిన్ కోసం మనం కేర్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? సో ఎలా తీసుకోవాలి ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరికి బేసిక్ స్కిన్ కేర్ నాలెడ్జ్ అనేది తెలియాలన్నమాట. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మన బాడీలో మెయిన్ పార్ట్ వచ్చేసి మన స్కిన్, అవునా కదా? మనల్ని ఎవరు చూసినా ఫస్ట్ వాళ్ళు కళ్ళు పడేవి మన స్కిన్ మీద. సో ఇలానే మన స్కిన్ అనేది చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతుంది. యూవీ రేస్, బ్యాక్టీరియా, పొల్యూషన్. సో అవన్నీ మన స్కిన్ని ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది. సో వాటన్నిటి నుండి మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అందుకనే మన స్కిన్ కేర్ అనేది చాలా అవసరం. నా స్కిన్ కేర్ అనేది నా కాలేజ్ టైంలో, నేను ఇంటర్లో ఉండేటప్పుడు అనుకుంటా. సో అప్పటి నుంచి నాకు అంత స్కిన్ కేర్ నాలెడ్జ్ లేకపోయినా అప్పుడు మినిమం అనేది మెయింటైన్ చేసేదాన్ని. ఓలే బ్రాండ్ అని చెప్పి ఒకటి నా ఫేవరెట్ అప్పట్లో అది. సో ఓలే బ్రాండ్లో క్లీన్జర్ అండ్ డే క్రీమ్ విత్ SPF కూడా ఉండేది. 20 or 30, అప్పుడు 50 వరకు వచ్చేది కాదు, 20 or 30 SPF ఉండేది. సో అది డే క్రీమ్ వాడేది. నేను నైట్ క్రీమ్ కూడా అందులోనే యూజ్ చేసేది. చాలా బాగుండేది అప్పుడు. సో అదైతే యూజ్ చేసేదాన్ని. అలా తర్వాత నా స్కిన్ మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని నేను ఇప్పుడు నా స్కిన్కి సెట్ అయ్యేవి యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వీళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు యూజ్ చేయకూడదు. మన స్కిన్కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తే అప్పుడు రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఈరోజు మన స్కిన్కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ కోసం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో మన స్కిన్కి సెట్ అయ్యేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడు మోస్ట్లీ ఒక 70-80% స్కిన్ కేర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. బేసిక్ అయితే అందరూ యూజ్ చేస్తున్నారు. బట్ ఆ ప్రొడక్ట్స్ కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. ఇన్కేస్ ఇంకా ఎవరైనా మీ స్కిన్ కేర్ జర్నీని స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ జర్నీ. మన స్కిన్ మీద మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ మనకు తెలియాల్సింది మన స్కిన్ టైప్. ఎస్, స్కిన్ టైప్స్ అనేవి 5 ఉంటాయి: ఆయిలీ, డ్రై, నార్మల్, కాంబినేషన్ అండ్ సెన్సిటివ్. ఈ 5 టైప్స్లో మన స్కిన్ ఏ టైప్ అనేది తెలుసుకో. అండర్స్టాండ్ యువర్ స్కిన్ టైప్. ఎస్, మన స్కిన్ టైప్ ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత ఏ ప్రొడక్ట్స్ అయినా యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక చార్ట్ పెడతాను నేను. సో అందులో చూసి మీరు మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోండి. లేదంటే నేను నార్మల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా ఏం యూజ్ చేస్తున్నారో దాంతో ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్నాక సో ఒక 1 hour ఏం ప్రొడక్ట్ యూజ్ చేయకుండా, మాయిశ్చరైజర్ కానీ ఏది యూజ్ చేయకుండా సో అలా వదిలేయండి మీ స్కిన్ని. సో ఆ 1 hour తర్వాత సో మీ స్కిన్ ఎలా ఉంది అన్నది మీరు పట్టుకొని చూడండి. ఇన్కేస్ మీ స్కిన్ కొంచెం టైట్గా డ్రైగా ఉంటే మీది డ్రై స్కిన్. లేదు షైనీగా ఆయిలీగా ఉంది అంటే అది ఆయిలీ స్కిన్. అలా కాకుండా కొంతమందికి ఈ టీ జోన్ అనేది ఆయిలీగా ఉంటుంది, అది కాంబినేషన్. ఈ ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్ ఆయిలీగా ఉంటే అది కాంబినేషన్ స్కిన్. అలా ఏం లేదు, నార్మల్గా ఉందంటే లక్కీ అనమాట. వాళ్ళది నార్మల్ స్కిన్. సో వాళ్ళకి ఆయిలీగా ఉండదు, సో వాళ్ళది డ్రైగా ఉండదు, ఏం రియాక్షన్ లేకపోతే అది నార్మల్ స్కిన్. అలా కాకుండా కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే రెడ్గా ఉండి కొంచెం ఇచ్చింగ్ వచ్చినట్టుగా అలా ఉంటుంది, అది సెన్సిటివ్ స్కిన్. స్టార్ట్ విత్ ఏ బేసిక్ రొటీన్. సో మీ స్కిన్ టైప్ ఏంటో తెలిసాక ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఈ 3 ఖచ్చితంగా మీరు
తీసుకోవాలి. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఏవి తీసుకోవాలి మీ స్కిన్ టైప్ బట్టి మీరు తీసుకోవాలి. సో నేను ఒక షార్ట్స్ చేస్తాను, మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఏం ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అనేది నాకు తెలిసినవి కొన్ని రికమెండ్ చేస్తాను, షార్ట్స్ పెడుతూ ఉంటాను. సో మీరు దాన్ని చూసి ఒకవేళ సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఆన్లైన్లో చూసుకుని మీ ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది మెయిన్. సో ఈ 3 స్టెప్స్ అనేది అందరికీ వర్తిస్తాయి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే. దాని తర్వాత మీరు ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే ఒక ఎక్స్ఫోలియేటర్ కొనుక్కోండి నీట్గా. అది వీక్లీ ట్వైస్ నైట్ టైం యూజ్ చేయండి. మీ స్కిన్ని క్లియర్ చేస్తుంది. మీ స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ అండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తుంది. అలా మీ స్కిన్కు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని బట్టి ఒక సీరం తీసుకొని అది నైట్ స్కిన్ కేర్లో యాడ్ చేసుకోండి. నైట్ స్కిన్ కేర్ ఏంటి, మీరు రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, సో ఆఫ్టర్ ఫేస్ వాష్ సీరం కొనుక్కోండి మంచిగా. ఆ సీరం అనేది నైట్ యూజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా మంచి స్కిన్ని అచీవ్ చేస్తారనమాట. ఇక్కడైతే నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఎలా యూజ్ చేయాలి అన్నది. సో నేనైతే డర్మాకో 2% నయాసినమైడ్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. నాకు ఇది చాలా నచ్చింది. ఇది ఆయిలీ కాంబినేషన్ అండ్ సెన్సిటివ్ స్కిన్కి బాగా సెట్ అవుతుంది. అండ్ ఫేస్ వాష్ అప్లై చేశాక ఎప్పుడు కూడా మినిమం 1 మినిట్ అయినా మసాజ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. సో దట్ మనకి ఫేస్ వాష్ అనేది ఇంకా బాగా వర్క్ అవుతుంది. అండ్ కొంతమంది వెంటనే వాష్ చేసేసుకుంటారు కదా, అలా చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫేస్కి ఎప్పుడు కూడా సపరేట్గా టవల్ అనేది పెట్టుకోవాలి. బాడీకి ఫేస్కి ఒకటే టవల్ యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. ఫర్ హైడ్రేటింగ్ విష్కేర్ సిరమైడ్ టింటెడ్ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ విటమిన్ సి డీకన్స్ట్రక్ట్ సిరం యూజ్ చేస్తున్నాను. అదేంటి సిరం నైట్ అని చెప్పారు కదా, మార్నింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని. వైటమిన్ సి అనేది మార్నింగ్ స్కిన్ కేర్లో యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ సిరం అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవ్వదు. సెన్సిటివ్ స్కిన్కి కానీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి కానీ సెట్ అవ్వదు. మనం యూస్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని మనకి సూటబుల్ అయితేనే ఆ సిరం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఏ సిరం అయినా యూస్ చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా ఒక 5 to 6 మినిట్స్ అలానే వదిలేసాక మనకి కొంచెం గ్లో అనేది ఉంటుంది. దాని తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. నేను ఇక్కడ బయోడెర్మా అల్ట్రా నరిషింగ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను. ఇది నార్మల్ టు డ్రై సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది నా ఫేవరెట్. వింటర్లో అయితే చాలా బాగా హైడ్రేషన్ ఇస్తుంది. ఇది 3rd టైం అనుకుంటా రీపర్చేస్ చేశాను. నా స్కిన్కి చాలా బాగా సూట్ అయ్యింది. సో అందుకనే సో ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేస్తున్నాను. అండ్ నెక్కి కూడా అప్లై చేశాక 2 to 3 మినిట్స్ అలానే వెయిట్ చేసి దాని తర్వాత ఫైనల్ స్టెప్ సన్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ నేను ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ని తీసుకుంటున్నాను. సో సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా మన 2 ఫింగర్స్ ఫుల్గా తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. సో దట్ మనకు సన్ ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది. చాలామంది తెలియక చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు కదా, దానివల్ల సన్ ప్రొటెక్షన్ ఏమీ ఉండదు, వేస్ట్ అనమాట రాసుకొని కూడా. సో ఎప్పుడు సన్ స్క్రీన్ రాసుకున్నాక 15 మినిట్స్ తర్వాత బయటకు వెళ్తే సన్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా గ్లోయింగ్ స్కిన్ వచ్చేసింది. చూసారు కదా నా మార్నింగ్ స్కిన్ కేర్ ఏంటి అన్నది. సో బేసిక్ స్కిన్ కేర్ నాలెడ్జ్ అందరికీ ఉండాలని నేను ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియోలో నైట్ స్కిన్ కేర్ కోసం చెప్తాను. నైట్ స్కిన్ కేర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనకి ఏ ప్రాబ్లం ఉంటే మనం ఏ సిరం యూజ్ చేయాలి అన్నది నేను ఆ వీడియోలో చెప్తాను. ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుంది కదా. సో ఇంకా ఎవరైనా మీ స్కిన్ కేర్ స్టార్ట్ చేసుకోకపోతే స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ జర్నీ. మీ స్కిన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మన స్కిన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మన స్కిన్ కేర్ జర్నీని స్టార్ట్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.